వెల్కమ్ టు విజిల్. కాపులపై ప్రేమ, కాపు రాజకీయమా, కాపు ద్రోహి ఎవరు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాపు అనే పదం వినిపించేటప్పుడల్లా భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. వంగవీటి రంగా పేరు వినిపిస్తుంది, న్యాయం గురించి మాటలు వినిపిస్తాయి. కాపులపై ప్రేమ, కాపులపై అన్యాయం, కాపుల ఆవేదన అనే నినాదాలు మారుమోగుతాయి. కానీ ఒకసారి ఆగి చరిత్రను తిరగేద్దాం. రంగా హత్య తర్వాత ఎవరు రాజకీయంగా లాభపడ్డారు? రంగా కుటుంబానికి నిజంగా ఎవరు అండగా నిలిచారు? కాపు రిజర్వేషన్ కోసం ఎవరు చట్టం చేశారు? కాపు యువతకు అవకాశాలు ఎవరు కల్పించారు? కాపుల పేరుతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఇప్పుడు కాపులపై ప్రేమ కురిపిస్తున్న నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? కాపుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నది ఎవరు అన్నది కాదు, కాపుల కోసం ఎక్కువగా చేసింది ఎవరు అన్నదే అసలు ప్రశ్న. భావోద్వేగాలకు అతీతంగా ఆరోపణలు, ప్రతి ఆరోపణలకు దూరంగా చరిత్ర చెబుతున్న నిజాలను ఒక్కసారి పరిశీలిద్దాం. వైసీపీ, జగన్, సాక్షి మీడియాకు కాపులపై అపారమైన ప్రేమ వరదల పొంగి పొర్లుతుంది. కాపు సమాజం ఒకసారి భావోద్వేగాలను పక్కన పెట్టి చరిత్రను తిరగేయాలి. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, కాపుల కోసం ఎవరు పనిచేశారు? కాపులను ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు? రంగా హత్య కాంగ్రెస్ అధికారానికి మెట్లుగా ఉపయోగపడింది. వంగవీటి రంగా హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ భారీ రాజకీయ లాభం పొందింది. కాపుల ఆవేదనను ఓట్లుగా మార్చుకుంది. కానీ తర్వాత ఏమైంది? రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. మరి నాటి తల్లి కాంగ్రెస్ ఏం తేల్చింది? నేటి పిల్ల కాంగ్రెస్ వైసీపీ ఏం చెబుతుంది? రంగా భార్య శ్రీమతి రత్నకుమారికి కాంగ్రెస్లో తగిన గౌరవం దక్కిందా? మంత్రి పదవి ఇచ్చారా? చివరికి ఆమె కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? రంగా కుమారుడు వంగవీటి రాధాకు రాజకీయంగా పూర్తి మద్దతు ఎందుకు లభించలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాధాకు ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించిన విషయాన్ని కాపు సమాజం మర్చిపోయిందా? దివంగత సినీ దర్శకుడు స్వయంగా రంగంలోకి దిగి వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వమని కోరితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుదరదని తేల్చి చెప్పారు. నాటి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ బరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ తరపున సినీ నిర్మాత అశ్విని దత్ పోటీలో నిలిచారు. సినీ నటుడు చిరంజీవికి దత్తు ఆప్తమిత్రుడు కావడంతో దత్తు గెలుపు కోసం చిరంజీవి మద్దతు తెలుపుతున్న ఫుల్ పేజ్ ప్రకటనలు పత్రికల్లో వచ్చేసరికి లగడపాటికి చిరంజీవి ప్రకటన తన గెలుపు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాపుల ఓట్లు గంపగుత్తగా దత్తుకు పడకుండా అడ్డుకట్ట వేయాలి అంటే వంగవీటి రాధాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాల్సిందే అని పట్టుబట్టి రాజశేఖర రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కోటాలో చక్రం తిప్పి రాధాకు టిక్కెట్ ఇప్పించుకోగలిగారు రాజగోపాల్. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ ఎంపీగా, వంగవీటి రాధా ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాధా ఎమ్మెల్యేగా గెలిచిన క్షణంలో తొలిసారి మీడియాతో మాట్లాడుతూ ఆ ఎన్నికల్లో నన్ను ఓడించటానికి కుట్రలు పన్నిన మల్లాది విష్ణును కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణం బహిష్కరించాలి అని ఎమ్మెల్యే రాధా డిమాండ్ చేశారు. 48 గంటల్లో రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడు అదే మల్లాది విష్ణుని విజిటిఎం చైర్మన్గా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అదే ఉడ, అదే నేడు సిఆర్డిఏ జీవో మార్చి మరీ పదవి కట్టపెట్టారు. ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి వెళ్ళిన రాధాకు తీవ్ర నిరాశ మిగిలింది. జగన్ బంధువు చంద్రబాబు జైలుకు వెళ్ళటానికి కారణమైన ఒక ఫిర్యాదుదారుడు పూనూరి గౌతమ్ రెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూలో వంగవీటి రంగాను పాముతో పోలుస్తూ అందరినీ కాటేసుకుంటూ వెళ్ళి దేవుడి పటాల చాటును దాక్కుంటే చంపకుండా వదిలిపెడతారా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తూతూ మంత్రంగా వైసీపీ నాడు గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. గౌతమ్ రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితను విజయవాడ మేయర్గా చేయాలని జగన్ ముచ్చట పడితే ఆమె దురదృష్టవశాత్తు కార్పొరేటర్గా ఓడిపోయారు.
దేవినేని నెహ్రూ, వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య స్నేహబంధం అందరికీ తెలిసిందే. ఇక వైఎస్ జగన్ రెడ్డి దేవినేని అవినాష్ నా సొంత తమ్ముడితో సమానం అని అనేక సార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు చెప్పండి, వంగవీటి రంగా కుటుంబంపై నాడు రాజశేఖర రెడ్డి ప్రేమ, నేడు జగన్ కపట ప్రేమ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు వంగవీటి రాధా ఇంటికి వైసీపీ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ దూతగా వెళ్ళి వైసీపీలోకి ఆహ్వానిస్తే రాధా తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వంగవీటి రంగా పేరు నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ రాజకీయ అవసరం కోసం మాత్రమే గుర్తు చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్ కల్పించేందుకు చట్టం తీసుకొచ్చింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేంద్రానికి పంపించింది. న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా రాజకీయ సంకల్పం మాత్రం చూపించింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నాయకత్వం నుంచి కాపు రిజర్వేషన్పై వ్యతిరేక సంకేతాలు వచ్చాయి. కాపు రిజర్వేషన్ వల్ల బీసీలకు నష్టం జరుగుతుందనే వాదనను, తప్పుడు కథనాలను వైసీపీ ముందుకు తెచ్చింది. వైసీపీ కాపు బీసీల మధ్య అనుమానాల విత్తనాలు చల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. విదేశీ విద్యాధరణ పథకం ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టింది. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చింది. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. కాపు భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యా పథకం నిలిచిపోయింది. స్వయం ఉపాధి రుణాలు నిలిచిపోయాయి. కార్పొరేషన్ కార్యకలాపాలు దాదాపు మందగించాయి. కాపు భవనాల అంశం ఊసే లేదు. టీడీపీ, జనసేన వర్గాలు నిరంతరం వైసీపీ చేసే దాడిని ఎదుర్కొనే పరిస్థితుల్లో వైసీపీ తరచుగా 39,000 కోట్ల లబ్ధి అని గణాంకాలు వల్లివేస్తుంది. అది ఆనాటి వైసీపీ గవర్నమెంట్లో కాపులకు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన పథకాలా, లేక అన్ని వర్గాలకు ఇచ్చిన సాధారణ సంక్షేమ పథకాల్లో కాపులకు వెళ్ళిన వాటిని కూడా కలిపి చెప్పిన లెక్కల? వైసీపీ కాకి లెక్కలు వివరించడానికి టీడీపీలో ఎవరైనా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ రాజ్యసభ, లోక్సభ మంత్రివర్గం కీలక సంస్థల్లో కాపు నాయకులకు అవకాశం ఇచ్చిందనేది టీడీపీ వాదన. టీడీపీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారిని కేంద్ర మంత్రిని చేసింది. కాపులను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ భాగస్వామిగా టీడీపీ జతకట్టింది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు ఒకే సామాజిక వర్గం చుట్టూ కేంద్రీకృతమయ్యాయనే విమర్శలు ప్రజల నుంచే వినిపించాయి. కృష్ణలంక రౌడీ షీటర్ పిల్లసాయి నుంచి నిన్నటి వైసీపీ కాపు సమావేశాల వరకు పరిశీలిస్తే 2024 ఎన్నికల తర్వాత వైసీపీ రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కాపు ఓటు కీలక పాత్ర పోషించింది. ఈ సమీకరణ విరగకపోతే వైసీపీ రాజకీయంగా కోలుకోవటం దాదాపు అసాధ్యం. అందుకే రౌడీ షీటర్ ఘటన, కాపు సమావేశాలు, కాపులకు ద్రోహం జరిగిపోతుందనే పవన్ కళ్యాణ్పై విమర్శలు, చంద్రబాబుపై మాటల దాడులు, ఇవన్నీ ఒకే రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీ ముందుకు కదులుతుంది. వైసీపీకి నిజంగా కాపులపై ప్రేమ ఉంటే కాపు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. విదేశీ విద్యా అవకాశాలు ఎందుకు కల్పించలేదు? స్వయం ఉపాధికి ఎందుకు ఆనాడు తోడ్పడలేదు? కాపులకు రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు పెంచలేదు? కాపు రిజర్వేషన్పై వైసీపీ స్పష్టమైన వైఖరి నేటికి ఎందుకు చెప్పటం లేదు? అది కాకుండా ఎన్నికల సమయంలో కాపులు గుర్తుకు రావటం, ఓడిపోయిన తర్వాత కాపులపై ప్రేమ పొంగి పొర్లటం, కులాల మధ్య చిచ్చులు, అనుమానాలను సృష్టించటం, ఇదే వైసీపీ వికృత రాజకీయమా? ఆంధ్రప్రదేశ్కు ఈరోజు అత్యంత ప్రమాదకరమైంది కాపు, కమ్మ, కాపు, బీసీ, రెడ్డి, కాపు ఘర్షణ రాజకీయాలు. కులాలను కలపాల్సిన నాయకులు కులాలను ఢీకొట్టించే కుట్రకు వైసీపీ తెరలేపిందా? వైసీపీ నాయకులు ఎన్నికల్లో గెలవచ్చు, రాష్ట్రం ఓడిపోతుంది. కాపులు ఎవరి రాజకీయ ఆయుధము కాదు. కాపులు ఎవరి ఓటు బ్యాంకు కాదు. కాపులు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు. అందుకే అసలు అడగాల్సిన ప్రశ్న, కాపుల గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ రచ్చ చేస్తున్నారు కాదు.
కాపుల కోసం ఎవరు ఎక్కువగా చేశారు చేస్తున్నారు అనేదే.